నంద్యాల జిల్లా నంద్యాలలోని రామకృష్ణ డిగ్రీ కళాశాల ఆడిటోరియంలో జిల్లా రజక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో రజకుల ఆత్మీయ సమావేశం జరగనుంది। ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఏపీ రజక ఫెడరేషన్ కార్పొరేషన్ చైర్మన్ సావిత్రి పాల్గొననున్నారు। ఈ సందర్భంగా రజక జేఏసీ నాయకులు మాట్లాడుతూ నంద్యాల జిల్లాలోని ఉన్నటువంటి అన్ని రజక సంఘాలను కలుపుకుని ఒక జేఏసీగా ఏర్పడి సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్న సందర్భంగా నంద్యాల పట్టణంలోని మరియు పరిసర గ్రామాలలో ఉన్నటువంటి రజకులందరూ స్వచ్ఛందంగా అధిక సంఖ్యలో పాల్గొని సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరారు। ఈ కార్యక్రమంలో రజక జేఏసీ అధ్యక్షులు సురేష్, గౌరవ అధ్యక్షులు జూటూరు పెద్ద వెంకటేశ్వర్లు, నందవరం శ్రీనివాసులు, కార్యదర్శి నాగరాజు, సహాయ కార్యదర్శి రాము తదితరులు పాల్గొన్నారు। కలిసి 14వ తేదీ మహాసభను వివేక ఆడిటోరియం నుంచి ఏర్పాటు చేయడం అనేది ఈ యొక్క రజక ఐక్య వేదిక యొక్క ముఖ్య ఉద్దేశము నంద్యాలలో ఉండే రజక గ్రూపులని ఏకతాటిపై ఒకటి నుంచి మన రాయలసీమకు రజక ముద్దుబిడ్డ అయిన సావిత్రమ్మ గారికి స్టేట్ ఫెడరేషన్ చైర్మన్ పదవి వచ్చినందుకు ఆమె గౌరవార్థము ఇక్కడ సన్మాన సభ ఏర్పాటు చేయడం అనేది దీనిలో ఆమె మన రజక ముద్దుబిడ్డ అయిన సావిత్రమ్మ గారు వస్తున్న సందర్భంలో మన నంద్యాల జిల్లాలోని గ్రామాలలో కానీ రూరల్ కానీ అర్బన్ కానీ చుట్టుపక్కల ఉన్న దోబిఘాట్లు కానీ సమస్యలు కానీ మనకున్న గంగమూళ్ళు సమస్య కానీ మనకు వీళ్ళతో అగ్రవర్ణాలతో జరుగుతున్న ఇబ్బందుల గురించి కానీ ఇతరతర సమస్యలు ఆమెతో చర్చించి వాటికి పరిష్కారానికి డిపార్ట్మెంట్ పరంగా కూడా మనకు సహాయ సహకారాలు అందేటట్టుగా ఆమెతో చర్చించి మనము ఆమె ద్వారా సలహా తీసుకోవడానికి మనం అందరూ సమాయత్తం కావాల్సిందిగా కోరుతున్నాం। శుక్రవారం నాడు ఉదయం జరిగే రజక ఆత్మీయ సమావేశానికి నంద్యాల జిల్లా వ్యాప్తంగా రజక సోదరులు, సోదరీమణులు, యువత, మరి రిటైర్డ్ ఉద్యోగులు అందరూ కూడా హాజరై వేల సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలనేది మా యొక్క విన్నపం। అదేవిధంగా ఈ రజక ఆత్మీయ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే రజకులను ఎన్నో ఏళ్లుగా పోరాటం చేస్తున్నటువంటి రజక ఎస్సీ జాబితా, అదేవిధంగా రజకులపై దాడులు అరికట్టడానికి రజకుల రక్షణ చట్టం, అదేవిధంగా నంద్యాల జిల్లాలో ఎన్నో ఏళ్ళ నుంచి రజక ఆత్మగౌరవ సమావేశానికి జరుపుకోవడం అంటే మరి రజక కమ్యూనిటీ హాల్ లేదు, మరి ఆ కమ్యూనిటీ హాల్ గురించి కూడా ప్రత్యేక నినాదంగా తీసుకుంటున్నాం। ముఖ్య ఉద్దేశం ఈ రజక ముఖ్య ఉద్దేశం రజకులను ఎస్సీ జాబితా చేర్చడం ముఖ్య ఉద్దేశం। అలాగనే రక్షణ చట్టాన్ని అమలు చేయాలి। నిరుద్యోగ వృత్తి ప్రతి ఒక్క యువకునికి 700 రూపాయలు ప్రభుత్వం మంజూరు చేయాలి వెంటనే। అదేవిధంగా మరి రజకులకు దోపిఘాట్లు మాకు ఇస్త్రీపెట్టలు ముఖ్యం కాదు, మాకు రాజ్యాంగబద్ధంగా రజక రిజర్వేషన్ 10%, 12% వెంటనే అమలు చేయాలని చెప్పి ఈ విధంగా మీ ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాం। సభకు నమస్కారం। ముఖ్యంగా ఈరోజు నంద్యాల జిల్లా నంద్యాల పట్టణంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది। ఎందుకనగా రేపు అనగా శుక్రవారం 14/3/2025 తారీఖున నంద్యాల పట్టణంలోని రామకృష్ణ డిగ్రీ కళాశాల